ఏమండి? క్రాంతి, నువ్వా? రా. నేను మీ బండి పట్టుకెళ్లానని నోటీస్ పంపించారు. యాక్చువల్గా నీకు నోటీస్ పంపకూడదు, కానీ లేదండి, నా వల్ల పొరపాటు జరిగింది, అందుకే. నేను లోపలికి వెళ్ళొద్దంటే ఎందుకు వచ్చావు? పూజ, తనతో మాట్లాడొద్దు. అది కాదు బావా, తను నీకు చెప్పిన అనవసరం. అమ్మా! మేడం గారు! అమ్మా! నా బండి పట్టుకుపోయిన అమ్మాయి వచ్చింది. వీళ్ళనెక్కడో చూసినట్టుంది. అక్క, ఇదేంటి ఇలా ఉంది? సూర్యలానే అనిపిస్తుంది కదక్కా. మేడం, ఈవిడేనండి బాబుగారి బండి. నువ్వేనా మా వాడితో గొడవ పడి బండి తీసుకెళ్ళింది? యాక్చువల్గా చిన్న మిస్టేక్ జరిగింది మేడం. నాకు పంపించిన మెసేజ్లో బండి నెంబర్ రాంగ్గా పంపడం వల్ల నేను మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టాను. ఎంత పొగరే నీకు! వాడితో గొడవ పడి ఫోన్లో నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అది కాదత్తయ్య, తనేదో పొరపాటున. నువ్వు మాట్లాడుకు పూజ. ఏం చూసుకునే నీకంత అహంకారం? బార్బర్ షాప్లోనూ జీతం కోసం రికవరీ ఆఫీస్లోనూ పనిచేసుకునే దానివి కోటీశ్వరుడైనా మా కొడుకుతోనే గొడవ పడతావా? అడగడానికొస్తే మా మనిషి మీదే చేయి చేసుకుంటావా? చెప్తున్నాను కదండి, నా కొలీగ్ చేసిన మిస్టేక్ వల్ల ఈ పొరపాట్లన్నీ జరిగాయి. అందుకే జరిగింది చెప్పి మీ బండి మీకు తిరిగిద్దామని వచ్చాను. కాదు, మా పూజ నోటీస్ పంపించేసరికి భయపడొచ్చావు. భయపడాల్సిన అవసరం లేదు. భయపడే క్యారెక్టర్ కాదు నాది. ఏం చేస్తావే? పొరపాటు జరిగింది అని చెప్పినంత మాత్రాన వదిలేస్తామనుకున్నావా? మేం తలుచుకుంటే జైల్లో చిప్పకూడు తినిపిస్తాం. ఒకళ్ళతో గొడవ పడేటప్పుడు మన స్థాయి ఏంటి, అవతల వాళ్ళ స్థాయి ఏంటి అని ఆలోచించుకోవాలి. ఫోన్లో మాట్లాడటం కాదు, ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడు, తెలుస్తుంది. బావా, నువ్వు కూడా ఏంటి, ఏదో పొరపాటు జరిగిందని చెప్పి మన బండి మనకి ఇవ్వడానికి వచ్చానంటుంది కదా. బండి తీసుకుని పంపిస్తే సరిపోతుంది కదా. ఎందుకు తనని అవమానించి మాట్లాడుతున్నావు? హే, నువ్వేంటే దాన్ని వెనకేసుకొస్తున్నావు? దీని కారణంగా నా బిడ్డ ఎంత అవమానపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, అవన్నీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. తననని ఏం లాభం అక్క? అవతారం చూసావా మగరాయిళ్లాగా? రక్తాన్ని బట్టి నీతి, పెంపకాన్ని బట్టి బుద్ధులు వస్తాయంటారు. దీన్నిలా పెంచిన వాళ్ళని అనాలి. ఆపుతారా?
చెప్పుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి, దానివల్ల మీ అబ్బాయి ఇబ్బంది పడ్డాడు కాబట్టి మీరు ఇంతసేపు ఏం మాట్లాడినా సైలెంట్గా ఉన్నాను. మా అమ్మా నాన్నల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? పెంపకాల బట్టే ఎవరైనా తయారవుతారు కాబట్టి. మా అమ్మా నాన్నల పెంపకం గురించి మాట్లాడుతున్నారు. మీ పెంపకం ఎలా ఏడ్చింది? చూడండి, 25 ఏళ్ళొచ్చినా ఇంకా చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నాడు. ఎవరైనా గొడవకు వస్తే మమ్మీ అని అరవటం తప్ప ఏమైనా తెలుసా? అమ్మా, చూసావా చూసావా మీ ముందే ఎలా ఎగతాళి చేస్తుందో? ఎగతాళి చేయటం కాదు, అందరూ ఎలా ఉన్నారో నువ్వెలా ఉన్నావో తెలుసుకో అంటున్నా. ఒక మగాడ్లా పెంచారా తనని? ముందు పిల్లల్ని ఎలా పెంచాలో మీరు తెలుసుకోండి. నాకు తప్పు చేసిన వాళ్ళని తుప్పురెగ్గొట్టే ధైర్యం ఉంది. నా వల్ల తప్పు జరిగితే తప్పుని ఒప్పుకునే ధైర్యము ఉంది. నా వల్ల బాధపడింది మీరు కాబట్టి మీకు సారీ చెప్తున్నాను. ఇదిగోండి మీ తాళాలు. ఫోను మాట్లాడినప్పుడు దానికి పొగరు కిలోల లెక్కలో ఉందనుకున్నాను. కాదు, టన్నుల లెక్కలో ఉంది. పూజ, దాన్ని ఎలాగైనా జైలుకు పంపించు. అలాంటి దాన్ని కనికరించకూడదు. మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసేలా చేయాలి. అత్తయ్య, తనంతట తానే వచ్చి బండి తిరిగిచ్చి సారీ చెప్పి తప్పుకున్న తర్వాత కూడా ఇంకా కేసు మూవ్ అవ్వదు. తనని ఇంతటితో వదిలేయండి. నువ్వు దాన్ని వదిలినా నేను దాన్ని వదలనే వదలను. ఏవండి, క్రాంతి గారు, క్రాంతి గారు, ఆగండి. ఏవండి, ఆగండి. ఏవండి, ఆగండి. ఏంటి? మీకోసమే వచ్చానండి. ఏ మీ అత్తయ్యలు తిట్టి మర్చిపోయిన తిట్లేమైనా ఉంటే నిన్ను తిట్టమని పంపించారా? మా అత్తయ్య లేదు అంటే మీరు నా మీద కోపడతారేంటండి? నువ్వేమైనా తక్కువ? బండి తిరిగి ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో పెడతానని నోటీస్ పంపించావుగా. ఆ నోటీసు నేను మనస్ఫూర్తిగా పంపించలేదండి. మా అత్తయ్యలు బలవంతం పెడితే వాళ్ళ మాట కాదని లేక పంపించాను. వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది మంచి చెడు ఏది ఆలోచించకుండా నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారని. వాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు చదువుకున్న వారేగా. మీరు బండి కోసం మా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఈఎంఐ కట్టలేదు కాబట్టి బండి తీసుకొచ్చాను అని చెప్పానుగా. అప్పుడైనా మీరు ఆలోచించాలిగా. ఈఎంఐ కట్టలేదు అని అంటుంది అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని.
కానీ మీ చేతిలో పెన్నుంది కదా అని నాకు నోటీస్ పంపించారు. మీ బండి మీకొచ్చిందిగా, ఇంకా ఏంటి? మీతో మాట్లాడాలండి. నాతోనా? నేనేదో బార్బర్ షాప్లో కటింగ్లు చేసుకునేదాన్ని, మీరు గొప్పింటి ఆడపిల్ల, పైగా లాయర్. మీకు నాతో మాటలేముంటాయి? ఏ ఎందుకు కన్నీళ్ళు? నేను ఇంతేనండి. ఎవరినైనా చిన్న మాట అనాలన్నా నా మనసుకి బాధేస్తుంది. అలాగే ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. సర్లే, నేనిప్పుడు నేనేమి అనలే. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటి? మీ పేరు క్రాంతి, మీ అమ్మగారి పేరు కనక మహాలక్ష్మి, ఇది నిజమే కదా? అవును, నా పేరు క్రాంతి, మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి. ఏ? ఏం లేదండి, మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పటి నా ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఫ్రెండా? చిన్నప్పుడు తను మీలాగే ఇలా క్రాఫ్ట్ చేయించుకుని ప్యాంటు షర్టు వేసుకుని ఉండేది. చిన్నతనంలో చాలా మంది ఆడపిల్లలు ఇలా క్రాఫ్ట్ చేయించుకొని ప్యాంటు షర్ట్ వేసుకుంటారు కదా. అఫ్ కోర్స్, అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కానీ మిమ్మల్ని చూస్తే ఎందుకో తనే అన్న ఫీలింగ్. కానీ తను వేరు మీరు వేరు అని ఇప్పుడు అర్థమైందండి. అయితే నేను ఒక పేరు చెప్తాను, ఆవిడ మీకు తెలిసేమో, చెప్తారా? ఏంటా పేరు? సో పూజ, పూజ, నీ పేరు పూజన? అంటే నువ్వు పూజ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు బావా? మీరెందుకు వచ్చారో చూద్దామని వచ్చారులేండి. తనతో మాట్లాడదామని వచ్చాను బావా. తనతో నీకు మాట్లాడండి పూజ. తను బాబుగారి శత్రువులేండి. శత్రువుని శత్రువులా చూడాలి, మిత్రుణ్ణి మిత్రుల్లా చూడాలి. రేయ్ బండోడా, మొన్నిచ్చింది సరిపోలేదా నీకు? చూసావా చూసావా ఎలా మాట్లాడుతుందో? నా స్టైలే అంతా. నాతో మంచిగా ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తా, తేడా వచ్చిందంటే తుప్పు రేగొడతాను. ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఎవ్వడికైనా కొట్టింగ్ అయిపోద్ది. కటింగ్ అయిపోద్ది. ఎందుకు అవ్వదు? మగరాయుడ్ల గెటప్ నువ్వును. ఇదిగో, నా గెటప్ ని కమెంట్ చేసావంటే చూస్తూ ఊరుకోను చెప్తున్నా. నువ్వు నన్ను కామెంట్ చేయవా? అమ్మ కుచ్చి మమ్మీ అని ఏడిపించవా? బాగుంది, నువ్వు మాట్లాడితే మమ్మీ అంటావు కాబట్టి అలా అన్నాను. పూజ, తనతో మనకి మాటలు అనవసరం. తను వేరు, మనం వేరు. తన లైఫ్ స్టైల్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు. తన రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. అలాంటి వాళ్ళతో మనకి మాటలు ఫ్రెండ్షిప్ పనికిరావు. నాతో ఫ్రెండ్షిప్ చేయొద్దని తనకి చెప్తున్నావు, నువ్వు చేయొచ్చు కదా సరదాగా. నీతో ఫ్రెండ్షిప్పా? పద. నాకేం తక్కువ? ఇదిగో అమ్మకోచి, మీ అమ్మ వాళ్ళకి ఎలాగో నిన్ను పెంచడం చేత కాలేదు కాబట్టి వాళ్ళతో చెప్పు. అమ్మా, క్రాంతి దగ్గర రోజుకో గంట ట్యూషన్ చెప్పించుకుంటాను, తను నన్ను అందరి మగాళ్ళలా తయారు చేస్తుందని. ఓకేనా?
నీ పేరు పూజనా? ఆ, పూజ అంటున్నాడు. నీకు ఎక్కిళ్ళు వస్తే నాకు ఎక్కిళ్ళు వచ్చాయి. నేను మంచినీళ్ళు తాగితే నీకు ఎక్కిళ్ళు లాగిపోయాయి. అలే లాగిపోతాయి. అవును, భలే ఉంది కదా. హా, అమ్మ పూజ. అమ్మా అమ్మా. ఒకవేళ తను చిన్నప్పటి పూజ అయినా అయ్యుండదులే. లాయర్ అంటే అబద్ధాన్ని నిజం చేయగల తెలివితేటలుండాలి. కాని పూజ అమాయకురాలు. దానికి పూజలు పునస్కారాలు తప్ప ఏమీ తెలీదు. తను పూజ అయ్యే అవకాశమే లేదు. అబ్బా, ఆడపిల్లలా ఏంటి బావా నువ్వు? అంతా నీ వల్లే. నీకోసం నేనొస్తే ఆ క్రాంతితో నన్ను నాన్న మాటలు అనిపిస్తావా? అది నన్ను మా అమ్మని తిడుతుంటే నువ్వు కామ్గా నిల్చుంటావా? అయినా మీరు ఆయనకు సపోర్ట్ చేయాలి కానీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం ఏంటండి? అసలు ఇది పద్ధతేనా? అసలు ముందు తప్పుగా మాట్లాడింది ఎవరు? మగరాయిల్లో ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అన్నారు కాబట్టే తను అలా మాట్లాడింది. ఆహా, అది క్రాఫ్ట్ చేయించుకొని ప్యాంటు షర్టు వేసుకొని మగరాయిడ్లో లేదా? అలా అంటే ప్రతిదానికి అమ్మో అమ్మో అని పిలుస్తూ నువ్వు ఉన్నావు కదా, అప్పుడు అమ్మ కూచి అంటే తప్పే ఉంది. నాకు తెలుసు నువ్వు తనకే సపోర్ట్ చేస్తావు. ఉండు, నీ సంగతి అమ్మకి చెప్తాను. బావా, ఏంటి బంటి మా బావా? ఆయన ఒక తింగరమాలోకం అని మనకు తెలిసిన విషయమే కదండి. ఆయన మీ అత్తయ్య గారు మిమ్మల్ని ఏమంటారు? పదండి. అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా, ఏమైందన్నా? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, మనకి శత్రువులు ఎక్కడో లేరమ్మా, మన ఇంట్లోనే ఉన్నారు. శత్రువులా? ఇదిగో ఈ పూజనే మన శత్రువు. మనతో పాటు ఉంటూ ఆ క్రాంతికి సపోర్ట్ చేస్తుంది. ఆ రౌడీ రాణి నన్ను మిమ్మల్ని కూడా కామెంట్ చేసిందమ్మా. ఊరుకోండి. ఆ క్రాంతి మన ఇంటికొచ్చి ఓ దులుపు దులిపేసి వెళ్ళిపోతేనే వాళ్ళేం చేయలేదు. ఎక్కడో కామెంట్ చేస్తే దాని గురించి చెప్తారేంటి? ఏంటి వాడు చెప్తుంది నిజమేనా? అది ఎంత పొగరబోతో నీకు తెలీదా? మన ఇంటికొచ్చి అందరినీ ఎన్ని మాటలందో వెళ్ళేదా? అంటే అత్తయ్య, తను సారీ చెప్పడానికే కదా మన ఇంటికొచ్చింది. సారీ చెప్పడానికి ఎందుకొచ్చిందే? తప్పు తనది అని తెలిసే కదా. తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళు ఏమైనా అంటే పడాలే. కానీ అదేం చేసింది? ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. తప్పు చేసింది, ఏమన్నా తల వంచుకొని ఉండాలి. నా వల్ల తప్పు జరిగిందండి, నన్ను క్షమించండి అని తల వంచుకుని చేతులు కట్టుకుని నిలబడాలి. మేమేమన్నా పడుండాలి. తను చేసిన తప్పు వల్ల మీ బావ ఇబ్బంది పడ్డాడు కాబట్టి మాకు సారీ చెప్పినా చెప్పకపోయినా వీడి దగ్గరికెళ్ళి, ఏమండి నా వల్ల తప్పు జరిగిపోయిందండి, నన్ను క్షమించండి అని తల వంచుకుని కీస్ వీడి చేతికిచ్చి అవసరమైతే వీడి కాళ్ళకి దండం పెట్టుకుని మరీ వెళ్ళాలి. కానీ అదేం చేసింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి
కీస్ అలా విసిరేసి వెళ్ళిపోయింది. అయినా దాని వెంట నువ్వెందుకు పరిగెత్తుకు వెళ్ళావు? దానికి సపోర్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది మెయిన్ పాయింట్. దీనికి సమాధానం చెప్పు.